నీవు రక్షించబడినప్పుడు నీ ఆత్మ యేసు ప్రభు సొత్తు. ఇదిగో ప్రభు, నా ఆత్మ నీ చేతులకు అప్పచెప్తా. నీవు మరణిస్తే యేసుతో ఉంటావని నిశ్చయిత. నీ దేహం ఏమవుతుంది? పరిశుద్ధాత్మ ఆలయం అవుతుంది. కానీ నీ మనసు ఎవరిదవుతుంది? నీదే అవుతుంది. ఎందుకంటే ఈ భూమిలో నువ్వు బ్రతికినంత కాలము నువ్వు యేసుని సొంత రక్షణకి అంగీకరించిన తర్వాత కూడా నీ మనసుతో చేయాల్సిన నిర్ణయములు ఉన్నాయి. జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము నీ ముందు ఉంది. ఏది కావాలో కోరుకో అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. అంటే కోరుకోవాల్సింది నీవే. నీ ముందు ఉంది ఏది కావాలో. సో నీ మనసులో నిర్ణయాలు. అందుకని మీరు గమనిస్తే అపవాది ఈరోజు మన జీవితాన్ని దాడి చేస్తానికి దృష్టి ఎక్కడ పెట్టాడు తెలుసా? నీ ఆత్మను ముట్టడు. వాడికి తెలుసు నీ ఆత్మ యేసు సొత్తు అని. వాడు నీ శరీరాన్ని కూడా పెద్ద ఏం ముట్టడు. నీ శరీరం పట్టుకుని వాడు చేయబోయేది ఏం లేదు. వాడు ఎక్కడ దూరతానికి ఆశపడతాడు అంటే నీ మనసులో దూరతానికి ఆశపడతాడు. నీ మనసులో దూరేడా నీ కంట్రోల్ తీసుకున్నాడు. నీ మనసులో దూరేడా నిన్ను ప్రార్థన చేయని ఒకటి చేస్తాడు. నీ మనసులో దూరేడా నీలో కోపం రేపడా నీలో ఆత్మఫలం ఫలించిన ఒకటి చేస్తాడు. చూస్తే నీ మనసులో దూరతంగా అపవాది ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ మనసు ఎలాగుంది?